సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు. సంత మహాత్ముల వద్ద కూర్చున్నప్పుడు ఎంతో వినమ్రంగా, వినయంగా, ఉత్సాహంగా కూర్చొని ఉండాలి. వారి దగ్గర కూర్చున్నప్పుడు ఏమాత్రం నిద్ర రానివ్వకూడదు. ఎందుకంటే నిద్ర శని వంటిది. అది మహాత్ముల వచనాలను విననివ్వకుండా చేస్తుంది. అదే నిద్ర రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి శనిని చేర్చేది, రెండవది ఆనందంగా ఉంచేది. మహాత్ముల వచనాలు విన్నప్పుడు ఎటువంటి బాధలు లేకుండా ఆనందంగా లీనమవుతాము. సుఖశాంతులు కలిగి ఉండేవారికి నిద్ర ఎంతో హాయిగా వస్తుంది. వారు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ నిద్రిస్తుంటారు. దేవుడు దేవుడు అంటూ కూర్చోకండి. ధ్యాన సాధన ఆచరించండి. ఈ సంసారం అనే బండికి భార్యాభర్తలనే రథచక్రాలు సరిగ్గా ఉన్నప్పుడే ఆ బండి సరిగ్గా నడవగలుగుతుంది. అందుకే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని పొరపాట్లను సరిదిద్దుకోగలిగితేనే ఆ సంసారం స్వర్గమవుతుంది. ఎవరు నన్ను పిలుస్తారో వారికే పలుకుతాను అంటాడు శ్రీకృష్ణుడు. నన్ను మర్చిన వారికే నేను కనబడను. అందరిలో ఉన్నది నేనే ఆత్మను. ఆత్మను ప్రార్థిస్తే నేను పలుకుతాను అంటాడు శ్రీకృష్ణుడు. బాబావారు అంటారు, నేను కూడా అదే బోధిస్తున్నాను, ఆత్మబోధన. మంచి చేసినా చెడు చేసినా మీ ఇష్టం. ఆత్మ లేనిది మీరున్నారా? లేరు కదా. అందుకే మీలోని ఆత్మను తెలుసుకోండి, ధ్యాన సాధన చేయండి, నిన్ను నీవు తెలుసుకో అన్నారు మహాత్ములు. ఇదే నిజమైన భక్తి. మన పిల్లలను ఎంత ప్రేమతో చూస్తామో అంతే ప్రేమను ఇతరులపై చూపిస్తే చాలు. మీరు భక్తి చేసినట్లే అవుతుంది. మన ఆచారాలను, పద్ధతులను ధర్మంగా భావిస్తున్నారు. అసలు ధర్మాన్ని మర్చిపోయారు. మానవ ధర్మం అంటే ప్రేమ. ఇది నశించదు, ఎప్పటికీ ప్రకాశించేది. ఈ నిజమైన సత్య సంస్కృతిని, ధర్మాన్ని మరవకండి అంటారు బాబాగారు. శ్వాస ఉన్నంత వరకే, ఆత్మ ఉన్నంత వరకే మీరు ఏది చేసినా, పూజలు చేయడం, కర్మలు చేయడం మన ఆచారాలు, వ్యవహారాలను మన సంస్కృతి అంటున్నారు. కానీ ఇది కాదు. మన పూర్వీకులు చూపిన ధ్యాన మార్గం భూతదయ, ప్రేమ, మానవ ధర్మం. ఇది అసలైన మన భారతీయ సంస్కృతి. మందిరంలోని దేవుడు మందిరంలోనే కూర్చున్నాడు. మీ ఆత్మ లేనిది మీరు మందిరం వరకు వెళ్ళగలరా? ఆలోచించండి. శ్వాస లేనిది మీరు ఏ మంత్రాలు ఉచ్చరించగలుగుతారు? ఏ శ్లోకాలు చదవగలుగుతారు? ఎలా మాట్లాడగలుగుతారు? ఇది అర్థం చేసుకోండి. శ్వాస ఉన్నప్పుడే కదా అన్నీ చేసేది. అందుకే శ్వాస రూపంలో ప్రాణశక్తిలో ఉన్న ఆత్మను తెలుసుకోండి. గురువు యొక్క పాదాలు కడగడం కాదు, గురువు చెప్పిన వచనాల పాలన చేయడమే మీరు గురువుకిచ్చే దక్షిణ. గురు వచనాలను, స్మరణని హృదయ కమలంలోన దాచుకోవాలి. ప్రేమ అనే ఉంగరాలు తొడగాలి. కానీ ఈ బాహ్య ఉంగరాలు బంగారం కాదు అంటారు బాబాగారు. ఇదే శంకరుడు పార్వతికి చేసిన ఆత్మ జ్ఞాన హితబోధ. బాబావారు చెప్పేది కూడా ఇదే, ఈ ఆత్మజ్ఞాన బోధనే కదా. శంకరుణ్ణి పూజించడం కాదు, శంకరుడు చెప్పిన వచనాలను పాలన చేసినప్పుడే ఆ శంకరుడి పూజ చేసినట్లవుతుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి ఉన్నప్పుడే ఇల్లు, సంసారము, పిల్లలు అన్నీ సవ్యంగా నడుస్తాయి. బాబావారు ఇలా అంటారు. ఒకసారి గీతాకేశ అందరం కలిసి తీర్థక్షేత్రాలకు వెళ్ళాము. అప్పుడు చిన్న పాప 3 సంవత్సరాలు. దానికి పుట్టిన దగ్గర నుండి వ్యాధితోనే ఉండేది. అలా ఒకసారి తీర్థక్షేత్రాలు దర్శించి వచ్చేటప్పుడు నదిలో స్నానానికని వెళ్ళాము. ఆ నదిలో ఆ పాపను నీళ్ళలోకి దించి నా మనసులో సంకల్పం అనుకున్నాను, గోదారమ్మ తల్లి దీని అనారోగ్యాన్ని పూర్తిగా కడిగి వేసేయని నీళ్లు చల్లాను 3 సార్లు. ఇక అప్పటి నుండి ఆ పాపకు వాంతులు, విరేచనాలు తగ్గిపోయాయి. అప్పుడు గీతాబాయికి శక్తి జాగృతి కాలేదు. ఆ తర్వాత శక్తి జాగృతి అయింది. తర్వాత పుట్టిన పిల్లలు ఎంతో ఆరోగ్యంగా జన్మించారు అని బాబావారు వారి గురించి చెప్పారు. సంసారంలో సుఖము శాశ్వతమైనది కాదని మరవకండి. శాశ్వత సుఖం కేవలం ఆత్మశాంతి ద్వారా లభిస్తుందని
ప్రతి ఒక్కరూ పూజించేది ఒకరిని, కానీ వాటిలో వాస్తవంను గ్రహించలేకపోయాము. దేవుడనగా ఆత్మ, ఆత్మయే అన్నింటినీ నడిపించేది. మన గ్రంథాలు వేరు కాదు, మన దేవుళ్ళు వేరు కాదు, కానీ ఆ గ్రంథాల్లోని సారం ఒకటే. దాన్ని గ్రహించండి. అందరూ పూజించేది నిరాకార రూపంలో ఉన్న దేవుణ్ణి. లోపలి ఆత్మను మర్చిపోయి బయట దేవుణ్ణి పూజిస్తున్నారు. ఆధ్యాత్మికంగా పంచపాండవులు అనగా మనలోని పంచతత్వాలు. ద్రౌపది అనగా శాంతి. పంచపాండవుల పత్ని అనగా ఆత్మయే కదా. ఈ పంచతత్వాలు శరీరం, పత్నిగా శాంతి ఉంది. ఆత్మ అనే కృష్ణుడు నడిపిస్తున్నాడు. ఇదే ఆధ్యాత్మిక జ్ఞానం. जय सद्गुरु फुलाजी बाबा, सब संतन की जय। मनोरंजन है, लेकिन मोक्ष के बारे में, समाधान के बारे में कुछ ना हो। मैं देखा कुछ भी नहीं सुने, मेरा नहीं छो। समाधि में मेरा अनुभव है तो करो बाबा देव पाव्याची गेलो माना मीच देव धड़ो, तो कुछ भी नहीं। जहाँ से आया वहां जाने का है, ये मेरा अनुभव है। कुछ भी नहीं, अनन्य आनंद है, आत्मा भगवान है। कुछ भी नहीं, दया क्षमा शांति सिर्फ करता है। ये मेरा अनुभव है, ऋषि का अनुभव है। कुछ भी नहीं, शून्य जो था आत्मा है, ये सत्य है। निराकार है, बताने के लिए नहीं। गुरु अगर है तो अपना स्वरूप बता सकता है। तो जैसा कृष्ण ने अर्जुन को समझा कि अपना ईश्वर रूप बता, आप भी देख सकते, आज बंद करके देख सकते। ऐसा मौका मिला सा हो क्या बोला। चार वेद भी लाए, हाँ ये ज्ञान है। चार वेद पुराण जो का ये अपना सत्संग करना, उसका रास्ता ढूंढने की बात है। लेकिन सबको अधिकार है, क्योंकि दूर नहीं, निराश है, निराश है। तुम ध्यान करो, यही जगह है। अब इसमें मालूम है आपने निर्मल में शक्ति पर गुरु ऐसा बना। आप देखो कहीं ग्रंथ में लिखे हैं कि महात्मा के पास जो मिलता, कोई ज्ञान मिलता, नहीं सुंदर का आशीर्वाद मिलता, कुछ भी मिलता, ऐसा ग्रंथ में अपन हर महात्मा के पास जा रहे, कुछ मिलता बोल के बाबा का आशीर्वाद करे तो क्या है उसके पास, कितना धोखा है। क्या लाया, देने वाला